క్రీస్తునందు ప్రియులరా, చాలా మంది వివాహాలు చేసుకుని వివాహం అది ప్రేమ వివాహమా లేక పెద్దలే నిర్ణయించిన వివాహమా, ఏదైనా సరే ప్రేమ లేకుండా అయితే వివాహం జరగదు. చాలామంది ఇది ప్రేమ పెళ్ళా లేకపోతే పెద్దలు నిర్ణయించిందైనా తర్వాత వాళ్ళంతట వాళ్ళు తీర్మానించుకుని చేసుకోబోయేటువంటి అమ్మాయి అబ్బాయి చేసుకుని ఎట్లయినా సరే పెళ్ళంటే పెళ్ళే. వివాహం చాలా ఘనంగా ఎంచుకోమని బైబిలు సెలవిస్తుంది. సరే, ఈరోజు నేను మీకాలు అనేటువంటి ఒక సౌలు రాజు కుమార్తె ఆమె గురించి, ఆమె ఎవరికి భార్య? దావీదుకే భార్య అయింది. ఎలా అయింది? ఆమెలో ఉన్నటువంటి గుణగణాలు ఏంటి? ఆమె ద్వారా మనం ఏం తెలుసుకోవాలో కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. ఒకటి, మొట్టమొదటిగా ఆమె పేరు బైబిల్లో మీకాలు. ఈమె సౌలు రాజు, ఇశ్రాయేలు ప్రథమ రాజు అయినటువంటి సౌలు రాజుకి ఈమె కుమార్తె. ఇద్దరు కుమార్తెలు సౌలు రాజుకి. పెద్దదాని పేరేమో మేరాబు, రెండో అమ్మాయి పేరు ఈ మీకాలు. ఈ మీకాలు దావీదును ప్రేమించిందని తెలుసుకుని, ప్రేమ కలిగి ఉందని తెలుసుకుని, సౌలు రాజు తెలుసుకుని ఆ దావీదుకు ఇచ్చి వివాహం చేశాడు. వివాహం చేయక ముందుగా ఆయన ఎందుకు చేశాడు అనేది అది ఒక పెద్ద చరిత్ర. స్వార్థం చూసుకుని చేశాడు. ఈ దినాల్లో చాలామంది పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఎందుకంటే ఆ అబ్బాయికి మంచి ఉద్యోగం ఉంది కనుక సుఖంగా బతికేద్దామని చేసుకున్నానని ఆడపిల్లలు ఉన్నారు. కొంతమంది అబ్బాయిలేమో అమ్మాయి బాగా కట్నం తెచ్చిస్తుందని పెళ్లి చేసుకున్నానండి అంటారు. కొంతమందిని అడిగితే అబ్బాయిల్ని ఎందుకు చేసుకున్నావురా బాబు అని అంటే అందం చూసి చేసుకున్నానంటారు కొంతమంది. ఇలా స్వార్థపూరితమైనటువంటి పెళ్ళిళ్ళు ఈ దినాల్లో ఎక్కువైపోతున్నాయి. ఆ దినాల్లో కూడా ఇలాంటి పెళ్ళి ఒకటి జరిగింది. అయితే సౌలు రాజు కుమార్తె మీకాలు దావీదుని ప్రేమించుతున్నట్టు, ప్రేమ కలిగి ఉందని తెలుసుకుని ఆయన ఏం చేశాడంటే తన స్వార్థం ఒకటి ఆలోచించాడు. ఏమనగా, దావీదు అంటే సౌలుకి ఇష్టం ఉండదు. ఎందుకంటే దావీదు రాజును మించినటువంటి ఘనకార్యాలు చేస్తున్నాడు. రాజు చేయలేని పనులు ఈయన చేస్తున్నాడు. ఉదాహరణ, గొల్లియాతుని, ఆ ఫిలిష్తీయుడైన గొల్లియాతుని రాజు వెళ్ళి యుద్ధం చేసి చంపాలి. కానీ రాజే వెళ్ళి యుద్ధం చేసి చంపాలి, కానీ అది చేయలేకపోయాడు. తన సైన్యం ఎవరు చేయలేకపోయారు, తన పిల్లలు ఎవరు చేయలేకపోయారు. దావీదు వెళ్ళి నేను చంపేస్తానని చెప్పి గొల్లియాతుని జయించాడు. ఇలా సౌలు కంటే ఎక్కువ ఘనత గౌరవాలు పొందుకుంటుంటాం చూసి ఆ దావీదు మీద సౌలు రాజు విషపు చూపులు నిలిపాడని ఇక్కడ మన బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే అలాంటి వాడు బతికున్నాగా సౌలు రాజు రాజ్యం స్థిరంగా ఉంటుందని నమ్మకం లేదు కనుక దావీదుని ఏ విధంగా చంపేయాలనుకుని ఆ ప్లాన్ చేస్తున్నాడు. అప్పుడు ఆలోచిస్తున్నాడు. తన కూతురు దావీదుని ప్రేమిస్తున్నాడు తెలుసుకుని దాన్ని ఎలా తీసుకున్నాడంటే ఫిలిస్తీన్ల యొక్క ముందోళ్ళు అని బైబిల్లో మనం చూస్తాం. అంటే ఆ దినాల్లో ఓలి ఆ అమ్మాయికి ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు, మన అమ్మాయికి ఏదైనా పెట్టాలి కదా, పెట్టుబడులు ఉంటాయి కదా ముందుగా. ఆ పెట్టుబడిలో నాకు ఏమొద్దు కానీ ఫిలిస్తీన్లు ముందోళ్ళు తీసుకురంటే ఫిలిస్తీన్లతో యుద్ధం చేసి వాళ్ళ యొక్క ముందోళ్ళను తీసుకురా అని చెప్తాడు. దానికి ఆయన దావీదు చాలా ఇష్టంగా, సంతోషంగా, ఎందుకంటే ఆయన కూడా మీకాలు చేసుకోవాలనేటువంటి ఇష్టం ఆయనకు ఉంది కనుక ఆయన తడవు చేయకుండా వెళ్ళిపోయి తీసుకొచ్చి అప్పచెప్పి ఎలాగైతే దావీదు మీకాలును వివాహం చేసుకుంటాడు. సౌలు రాజు ఇస్తాడు. అంటే ఫిలిస్తీన్ల దగ్గర యుద్ధం చేసే వాళ్ళ ముందేళ్ళు తెస్తే ఆ ఫిలిస్తీన్లందరి చేతిలో దావీదు అర్థమైపోతాడు అనుకున్నాడు. నిజంగా ఫిలిస్తీన్లు జయించి వారు ముందోళ్ళు చేస్తాడని చెప్పి సౌలు రాజు అనుకుంటే చెప్పోడు కాదేం. అంటే సౌలు రాజు ప్లాన్ ఏంటంటే ఫిలిస్తీన్లతో, శత్రువులతో యుద్ధం ఆడి వాళ్ళని జయించి ఆ పురుషుల యొక్క ముందోళ్ళను తీసుకొస్తే నా కూతుర్ని ఇచ్చేస్తా అంటే వెళ్ళి తెస్తాడని అనుకోలేదు. సౌలు రాజు తెచ్చేసాడు. టైం కంటే ముందే ఇచ్చేసాడేమో. ఇక మా అన్న మాట ప్రకారం సౌలు రాజు తన కుమార్తెను మీకాలును దావీదుకి ఇచ్చి పెళ్లి చేశాడు. తీసుకొచ్చిన తర్వాత ఆ గడువు దాటక మునిపే మొదటి సమూయేలు గ్రంథం 18:27లో
200 మందిని హతము చేసి వారి ముందోళ్ళను తీసుకొచ్చి రాజునకు అల్లుడగుటక లెక్క పూర్తి చేసి అప్పగింపగా ఆ మీకాలును అతనికి ఇచ్చి పెండ్లి చేశాను. ఇదంతా నేను చెప్పేవన్నీ కూడా మొదటి సమూయేలు గ్రంథం 18 అధ్యాయం ఉంటాయి. కనుక దావీదును మీకాలు ప్రేమిస్తుందని తెలుసుకోవటం, అలాగే పెళ్లి జరగటం. ఇక తర్వాత 19 అధ్యాయంలో కలిపితే మొదటి సమూయేలు గ్రంథంలో మీకాలు దావీదుని ఎలాగైతే పెళ్లి చేసుకుంది, మంచోడిని సెలెక్ట్ చేసుకుంది. ఫస్ట్ దావీదుని సెలెక్ట్ చేసుకుని తప్పులేదు, పెళ్లి చేసుకుంది ఎట్టయితే. మూడవదిగా ఒకానొక సమయంలో వాళ్ళ తండ్రి సౌలు దావీదును చంపాలని ప్లాన్ చేస్తే దావీదును తప్పించేసింది, ఆమె కిటికీలో తప్పించేసేసింది. సౌలు కంటే తన తండ్రి హతమారుస్తాడని తెలుసుకుని తన తండ్రికి అప్పగించలేదు. ఇది కూడా మంచి పని. మొదటగా మీకాలు యొక్క మంచోడిని సెలెక్ట్ చేసుకుంది దావీదుని. 2 ఎలాగైతే వివాహం చేసుకుంది. మూడవదిగా తన తండ్రి దావీదుని హతమారుస్తాడని తెలుసుకుని అందనివ్వలేదు, తప్పించేసింది, మంచిది. తర్వాత ఇక 4వ పాయింట్కి వస్తే అక్కడ ఏంటంటే మరి ఇక మధ్యలో చాలా విషయాలు అయిపోయినాయి. ఎలాగంటే దావీదును తన తండ్రి చేతిలో పడకుండా తండ్రి ఆ కుళ్ళు కుట్రలతో హతమార్చాలనుకున్నాడు. రాత్రిపూట ఎలాగో కూతురు దగ్గరికి వచ్చి దావీదు ఉంటాడు, ఆ రాత్రిపూట దావీదుని చంపాలి, తన ఇంట్లోనే చంపేద్దాము అన్న క్రూరత్వంతో ఆలోచిస్తుంటే ఆ క్రూరత్వం ఆలోచన కూతురైనటువంటి మీకాలు తెలుసుకుని దావీదుని ఎలాగ తప్పించేసింది. ఇక లాభం లేదనుకుని చెప్పి అప్పుడు దావీదు అరణ్యాల గుండా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ అప్పుడు ఇంకోటి ఏం చేస్తాడు సౌలు రాజు అంటే, ఇక దావీదు ఎలాగో ఇక్కడ తిరిగి రాడు అని చెప్పి, ఎందుకంటే సౌలు రాజు హతమారుస్తాడని తెలిసిపోయిందిగా, రాడు. అప్పుడు మీకాలును వేరే ఇంకోళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేసాడు. వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేసాడు. పెళ్ళి అయిన తర్వాత సౌలు రాజు ఇక దావీదును చంపాలని తీవ్ర ప్రయత్నం చేసి వరకు ఆయన్ని తను పొడుచు చచ్చిపోయాడు యుద్ధంలో. సౌలు హతమైపోయాడు, దావీదు రాజు అయ్యాడు. దావీదు రాజు అయిన తర్వాత తాను ఎంతో కష్టపడి వివాహం చేసుకుని తన మొదటి భార్య మీకాలు ఎక్కడుందని ఎంక్వైరీ చేస్తే ఆ పలానా బహూరీము అనేటువంటి దగ్గర ఉన్నది అని తెలుసుకున్నాడు. బహూరీము దగ్గరలో అక్కడ ఆయన పేరు ఏమైందంటే ఇష్బోబె దూతం లాయిషు కుమారుడు పల్తీయేలు అనే దాని పెనిమిటి పల్తీయేలు అనేటువంటి వ్యక్తి దగ్గర ఉందని తెలుసుకుని మరి ఆ భార్యని తన మొదటగా చేసుకున్న భార్యని రప్పించుకున్నాడు. ఆమె రానలే, ఎందుకంటే ఇంతకాలం నాకు భర్తగా నువ్వు లేవు, ఎక్కడికి వెళ్ళిపోయావు తెలియదు, మా నాన్న ఇంకోడికి ఇచ్చి పెళ్లి చేశాడు, నేను అక్కడే ఉంటాను అనలా వచ్చేసింది దావీదు దగ్గరికి. సరే, ఈమె దావీదుని సెలెక్ట్ చేసుకోవడం బాగానే ఉంది, మంచి భర్తని సెలెక్ట్ చేసుకుంది, ప్రేమించింది. తర్వాత దావీదును పెళ్లి చేసుకుంది. దావీదును తన తండ్రి యొక్క క్రూరుడైన మూర్ఖుడైన తండ్రి చేతిలో పడకుండా ప్రాణాపాయం తప్పించింది, బాగానుంది. కానీ ఈమెలో ఉన్నటువంటి మైనస్ పాయింట్లు ఏంటంటే ఇప్పటివరకైనా చెప్పింది ప్లస్ పాయింట్లే. ఇప్పుడు మైనస్ పాయింట్లు ఏంటంటే ఈమె దావీదులో ఉన్న భక్తిని అర్థం చేసుకోవాలి. దేవుడి పైన ఆయనకి ఎంత భక్తి ఉందో, పిచ్చి, ఎలాంటి భక్తి పిచ్చి అంటే దావీది మందసం వస్తుంటే మందసం ముందు డ్యాన్స్ చేస్తూ తాను రాజునన్న సంగతి కూడా మరిచిపోయి దేవుని ముందు ఒక పిల్లవాళ్ళగా ఆడి పాడి దేవుళ్ళు ఎంతో ఆనందిస్తే ఆ విషయం ఆమెకు అర్థం కాల, అసహించుకుంది, దావీదుని అసహించుకుంది. రాజుబయ్యండి ఏంటి నీచుళ్ళగా ఇలాగా అని చెప్పి చాలా ఈనపరిచింది ఆయన్ని. వస్త్రాలు కూడా కానకుండా ఆయన దేవుళ్ళు ఆనందించాడు. దేవుడు అంటే అంత పిచ్చి దావీదుకి. దావీదులో ఉన్న భక్తి జీవితాన్ని అర్థం చేసుకోలేకపోవటం ఈమెలో ఉన్న ఒక మైనస్ పాయింట్. రెండవదిగా తన తండ్రి దావీదుని ఇంట ఉండనివ్వకుండా చంపాలని ప్రయత్నం చేసేటప్పుడు దావీదు పారిపోయినప్పుడు ఈమె ఆయన పెళ్లి చేసుకుంది కనుక దావీదు భార్య కనుక
ఏం చేయాలంటే దావీదు ఎమ్మడబట్టి పారిపోవాలి. భర్త ఎమ్మటే ఉండాలి కదా భార్య, కానీ అలా చేయలే. భక్తిని అర్థము చేసుకోవాలి. తర్వాత పిల్లలు లేరు, ఆమెకి పిల్లలు లేరు. ఎవరైనా వివాహం అయిపోగానే ఏమని కోరుకుంటారు, ఎలాంటి ఆడపిల్లైనా పిల్లలు కావాలని ప్రార్థన చేయమంటారు. ఈమె పిల్లల కోసం ప్రార్థన చేసినట్టు కానీ పిల్లల గురించినటువంటి ఆశ తృష్ణ వాంచినట్టు కనబట్టలేదు. తర్వాత ఈమెలో ఉన్న మైనస్ పాయింట్ అంటే మరి తండ్రికి భయపడి పెళ్లి కాకముందు ఏ ఆడపిల్లైనా పెళ్లి కాకముందు తల్లిదండ్రులకు భయపడాలా, లోబడాలా. పెళ్ళైనాక లేదు, పెళ్ళైనాక భర్తకే భయపడాలా, భర్తకే లోబడాలా, భర్తనే వెంబడించాలి. ఇది పద్ధతి. ఏ మతంలో అయినా చేసేది ఇదే. బైబిల్ మరీ గట్టిగా చెబుతుంది, పెండ్లైనది తన భర్తను ఎడనాడకూడదు, ఎడబాయకూడదని బైబిల్ చెబుతుంది. కానీ ఈమె తన భర్త ఎడిపోతే పారిపోతే ఏమైపోతే నాకెందుకు తింటున్నాడో ఉంటున్నాడో ఎక్కడున్నాడు ఏమో, మా నాన్నేమో చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు, ఇంటికి వస్తే చంపబోయాడు, అసలు ఎక్కడున్నాడు దావీదని తెలుసుకుని వెళ్ళొచ్చు కదా, భర్త దగ్గరికి పోవాలి కదా, భర్త ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోవాలి కదా. కానీ వెళ్ళా. ఈమె భర్తని వెంబడించలేదు, ఎందుకంటే భర్తలో ఉన్న భక్తిని అర్థం చేసుకోలేదు, పిల్లలు కలగాలని ఎప్పుడూ ఆశపడలేదు, అలాగే తండ్రికి భయపడింది కానీ భర్తకు భయపడలేదు. ఈ మైనస్ పాయింట్ల ద్వారా ఈమె ఏం జరిగిందంటే, ఈమె తన జీవిత కాలంలో ఎప్పటికీ కూడా సంతానం అనేది కలగలేదు. పిల్లలు పుట్టకుండా ఆమె జీవితం అంతం అయిపోయింది. ఫలభరితము లేకుండా చూడండి, ఆడదానికి ఎలాంటి స్త్రీకైనా ఫలభరితం అంటే పిల్లలు కానీ లేదంటే ఆ స్త్రీ జీవితం వ్యర్థమే. ఆ స్త్రీని ఎవరు కూడా మంచి ఆమె అని అనరు. ఎందుకు చాలామందికి తెలుసు, మీ అందరికి తెలుసు, పిల్లలు లేనాము అని ఎదురు వచ్చినా ఎవరు రానివ్వరు ఎదురు, ఇంకా విమర్శిస్తారు, గొడ్డు పోద్ది పిల్లలు కలగట్లేదు, ఎన్నో రకాలుగా అంటారు. అందుకని ఆ బాధలు తట్టుకోలేక శారా అని మన పితరులందరూ కూడా, అన్న ఇలాంటి ఎలిజబెత్తమా వీళ్ళందరూ కూడా ఏం చేశారు, ఏడ్చి ప్రార్థన చేసి దేవుని దగ్గరికి ఫలం పొందుకున్నారు. అలాగే ఈ దినాల్లో నేను చెప్పేది ఏమిటంటే, ఒక స్త్రీవిగా లేక ఒక దేవుని బిడ్డగా నీవు ఒక ఫలభరితంగా ఉన్నావా? ఫలభరితంగా నువ్వు లేని పక్షమైతే నీకు నువ్వు ఒక రాజు కొడుకు లాంటి కొడుకు అవచ్చు, యువరాజుగా యువరాణిలాగా బ్రతకొచ్చు. నీ విలువేదో నువ్వు గుర్తించుకో. పెళ్లి కాకముందు ఎలా ఉండాలి, పెళ్ళి అయినాక ఎలా ఉండాలి, ఎలాంటి బాధ్యతలు నిర్వహించుకోవాలి, ఏది నీది కాదు, ఎవరికి లోబడాలి, ఎవరికి లోబడకూడదు, ఎవరికి భయపడాలి, ఎవరికి భయపడకూడదు, ఎవరిని వెంబడించాలి, ఎవరిని వెంబడించకూడదు, ఎవరు చెప్పినట్టు చేయాలి, ఎవరు చెప్పినట్టు చేయకూడదు. ఈ అవగాహన అనేది ప్రతి స్త్రీకి, ప్రతి ఒక్కరికి ఉండాలి. కానీ ఈమె అలాంటి అవగాహన, జ్ఞానం, బుద్ధి, తెలివి, వివేచన కలిగినది లేదు. మంచి భర్తనే కోరుకుంది ఏమండి. అలాగే మంచి భర్తతో వివాహం చేశారు. మంచి భర్తకు తనకు తెలిసినంత వరకు అపాయం జరగకుండా తప్పించింది తప్పు లేదు. కానీ ఆ భర్తని వెంబడించలేదు. ఆ భర్తలో ఉన్నటువంటి శక్తిని, ఆత్మీయ బలమును, ఆత్మీయ పిచ్చిని, దైవికమైన భక్తిని, ఆయనకున్న బలం గొల్లియాతుని జయించినోడు వాళ్ళ నాన్నని జయించలేడు, అయినా జయించగలడు. కానీ దావీదుని అలా చక్కగా కాపాడుకున్నట్టయితే ఈమె తన జీవితం ధన్యం చేసుకునేది. ఒక రాజుగారి భార్య, ఒక రాణిలాగాను, పిల్లల తల్లిగా ఎంతో వస్తుంది. కానీ తన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక, గ్రహింపులేక దుర్వినియోగం చేసుకుని ఈ యొక్క గుడ్డుబోద్దానిలాగా పిల్లలు తన జీవితంలో ఎన్నడూ కూడా సంతాన పిల్లలు లేని జీవితంతో తన బ్రతుకు ముగిసిపోయింది. అలాగే యేసుప్రభువే దేవుడని నువ్వు నమ్ముకున్నావు, యేసుప్రభు దేవుడితోనే నువ్వు ఉంటున్నావు. యేసై చెప్పినట్టు వింటున్నావా, లోకం చెప్పినట్టు వింటున్నావా, మనుషులు చెప్పినట్టు వింటున్నావా? యేసు ప్రభు వారు నన్ను వెంబడించండి, నన్ను ఫాలో అవ్వండి, నా గొర్రెలు నా స్వరం వింటావు, ఇప్పుడు నన్నే వెంబడిస్తే అంటున్నాడు యేసు ప్రభు. మరి ఎవరిని వెంబడిస్తున్నారు? నమ్ముకున్నది యేసు ప్రభునైనా, మరి యేసు ప్రభుని నమ్ముకో, యేసు ప్రభుని వెంబడించు, యేసు ప్రభుతో జీవించు, యేసయ్య కొరకు నీ జీవితాన్ని అంకితం చేసుకో. యేసు ప్రభు లో నువ్వు ఫలభరితంగా యేసయ్య మెచ్చుకునేలాగా ఫలాలు కలిగిన, వరాలు కలిగిన, తలాంతులు కలిగిన ఒక ఆశీర్వాదకరమైన బ్రతుకు
క్రైస్తవులు బ్రతకొద్దా? అలా బ్రతకపోతే ఆ యొక్క మీకాలు ఆ తన జీవితం ముగింపు ఏమైపోయింది? తన బ్రతుకు ఎటూ కాకుండా అయిపోయింది. ఎటూ కాకుండా అయిపోయింది. తన జీవితం ఓ రాజుగారు కుమార్తె అయ్యుండి తన బ్రతుకు దుర్బలం చేసుకుంది. ఎంతో ఎంతో హీనముగా, ఎంతో హేయముగా తన బ్రతుకు ముగించాలి. కనుక ఈ సమయంలో నేను మీతో మాట్లాడేదేమనగా, ఓ క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా, నువ్వు నిజమైన దేవుడిని ఎన్నుకున్నావు. ఆనాడు ఆమె దావీదుని ఎన్నుకున్నట్టుగా నువ్వు నిజమైన దేవుడిని ఎన్నుకున్నావు. మరి ఆ నిజ దేవుడు మీద నీకు భక్తి ఉందా? ప్రార్థన ఉందా? ఆశ ఉందా? తృష్ణ ఉందా? వాంఛ ఉందా? ఆయన కోసమే జీవిస్తున్నావా? ఆయనతోనే ఉంటున్నావా? లేక మీకాల్లాగా పెళ్లి చేసుకుంది దావీదు ఏదో వాళ్ళ తండ్రి చేతి చేసుకున్న తర్వాత అసలు భర్త ఎమ్మడ ఉండాలో ఎక్కడ ఉండాలో తెలియకున్నట్టు గుడిదానిలాగా ఉండి ఎటు కాంది అయిపోయి, మళ్ళీ ఇంకో వాళ్ళ నానేమో ఏరోడిని చేతి అటు వెళ్ళిపోయి, అలాగే ఈ దినాలు కూడా ఈ దేవుడు కాదు, ఇక్కడ ఇంకో దేవుడు ఉన్నాడులే అటు చూద్దాం, అప్పుడు ఆ దేవుడు ఈ దేవుడు అని చెప్పి మారుతుంటే మాటలు వాళ్ళ మాటలు ఏమని జీవితాన్ని ఎటు కాకుండా చేసుకుంటున్నారా? చేయమాకండి అట్లా. సౌలు కుమార్తె మీకాలు బ్రతుకు తలుచుకుంటే ఎంతో బాధేస్తుంది. ఎందుకంటే ఏ విధం ప్రయోజనం లేనటువంటి బ్రతుకు. జీవితం గొప్పదే, రాజకుమార్తె, కానీ ఆమె జీవిత విధానం జీరో ఏమి లేదు. కనుక అలా నిష్ప్రయోజకులుగా వ్యర్థంగా నీ బ్రతుకు కాకుండా ఉండాలంటే మీకాలు జీవితంలో చూసినటువంటి మన మైనస్ పాయింట్లు నేను మరొక్కసారి చెప్తాను. ఆమె ఏమిటంటే, మొదటగా ఆమె భర్తను వెంబడించలేదు. దావీదు ఎటు వెళ్తే అటు వెళ్ళిపోవాలి. రెండవదిగా భర్తలో ఉన్న భక్తిని అర్థం చేసుకోలేదు. మూడవదిగా చూస్తే తాను పెళ్లి చేసుకుంది పిల్లలు కొనటానికి అని చెప్పి గ్రహించి పిల్లల కోసం ఎప్పుడు ప్రార్థన చేసినట్టుగా ఆశపడినట్టు లేదు. ఇక నాలుగవదిగా ఏంటి, తండ్రికి అనగా ఆ నాన్నకు భయపడింది కానీ నాన్న చెప్పినట్టు చేసింది, కానీ దావీదును భయపడి దావీదు ఏం చెప్తాడో ఆయన మాట వినలే. అలా తన జీవితం దుర్ని. ఇలాగ యేసు ప్రభువుని నువ్వు వెంబడిస్తున్నావా? యేసు ప్రభువులో ఉన్న ఆయన హృదయం ఏంటి, ఆయన చిత్తం ఏంటి గ్రహించగలుగుతున్నావా? ఆయన కోసం ఒక ఫలభరితంగా నీ ద్వారా అనేక మందిని ప్రభువుని ఆత్మ సంబంధమైన పిల్లల్ని ప్రభు దగ్గర నడిపించగలవా? నీ సాక్ష్యం చెప్పి నీ మాట పాట ద్వారా కానీ నీ ప్రవర్తన ద్వారా కానీ యేసు క్రీస్తు ప్రభు దగ్గర మనుషుల్ని నువ్వు దేవుని దగ్గర నడిపించి ఆత్మ సంబంధమైన ఒక తల్లిగా అనేక మందిని ప్రభు ఎంతగా నేర్పించినటువంటి ఒక ఆశీర్వాదకరమైన బిడ్డగా ఉంటున్నావా? దేవునికే భయపడుతున్నావా? ఇంకా ఎవరికైనా భయపడుతున్నావా? ప్రశ్నించుకోండి, సరి చేసుకోండి. మీ కాలు వలెకొద్దు, నువ్వు దేవుని బిడ్డ వల్ల ఒక ప్రత్యేకంగా దీవించబడాలని ఈ మీకాలను గురించి ఇక క్లుప్తమైన సందేశం మీకు అందించాను. దేవుడు మీ అందరిని ఆశ్రయించిన కాక ఈ సందేశాన్ని అందరికీ షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని, లైక్ అందరినీ మీరు ఇక ప్రసంగాలు వినేలాగా చేయండి. స్వచ్ఛమైన దేవుని యొక్క వాక్యాలు మీతో పాటు ఇంకా అనేక లక్షల మంది వినున్నట్లుగా మీరు ఈ కార్యక్రమాలకి సహకారం అందించండి. దేవుడు మేము తప్పక ఆశ్రయించును కాక. గాడ్ బ్లెస్ యు ఆల్.